సార్ మీరు ఈ జానర్ మూవీస్ చేస్తున్నారు కదా, సో ఇండస్ట్రీలో మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారు అంటే మీ మూవీస్ ని థియేటర్ వరకు రాకుండా ఆపేసే వాళ్ళు అలా? ఫస్ట్ వచ్చి నా లాటోల మీద ఫోకస్ చేస్తారని నేను అనుకోనా. ఫస్ట్ నాకు పర్సనల్ గా ఎవరో తెలియదు. ప్రొఫెషనల్ గా తెలిసి ఉండొచ్చేమో, పర్సనల్ గా తెలియదు. నేను ఎవడ సినిమాల్లోకో లేకపోతే ఎవడ పనిలోకి నేను ఇన్వాల్వ్ అవ్వను, నా పనిలోకి ఎవడవ్వడు. ఇన్ కేసు నాకు నా సినిమా రిలీజ్ చేయకపోతే ఏముంది, కన్నడలో తీస్తా, హిందీలో తీస్తా, భోజ్పూర్, అవసరమైతే పాకిస్తాన్ వెళ్ళి సినిమా తీస్తా. సినిమా అయితే ఓకే ఆపను అంటున్నారు. యుద్ధం ఎంతటితో ఆపను. ఎందుకు ఆపాలి? ఎవరి కోసం ఆపాలి? సరే మీకు ఏ జోనర్ మూవీస్ అంటే ఇష్టం? నేను అన్ని చేస్తాను. మీకు పర్సనల్ గా అంటే మీరు తీసేది కాకుండా ఇప్పుడు కొంతమందికి ఫ్యామిలీ మూవీస్ ఇష్టం ఉంటాయి, కొంతమందికి అట్లా ఉంటాయి కామెడీ మూవీస్ ఇష్టం. మీకు ఏ జోనర్ మూవీస్ అంటే ఇష్టం? నాకు ఎక్కువ మీరు తీసేవే ఇష్టమా? సైకో ఆ టైప్ క్యారెక్టర్స్ ఉంటాయి. నాకు ఫస్ట్ వచ్చి సినిమాలో విలన్స్ ఇష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరు హీరో వైస్ చూస్తారు, హీరోకి ఒక కథ ఉంటుందని చూస్తారు తప్ప విలన్ ఉండే కథను ఎవడో పట్టించుకోడు. నాకు ఆ టైపులో ఒక విలన్ కథను తీసుకుని సినిమాలు చేయడం. మరి మీరే విలన్ గా చేయొచ్చు కదా మీ సినిమాలో, హీరోగానే ఎందుకు? నేను ఒక్క సినిమా చేశాను, మీకు అర్థం కాలేదు. విలన్ గా అంటే విలన్ కూడా ఒక కథ ఉంటది, ఆడి కథలో ఆడే హీరో. ఇప్పుడు నేను ఒకరిని చంపుతాను అనుకోండి, చంపాడు అంటారు తప్ప ఆడు ఎందుకు చంపాడు, బ్యాక్ ఏం జరిగిందని ఎవడో థింక్ చేయడు. ఊరికనే ఎవరిని ఎవడాలి చంపాడు కదా, ఆడు చంపాలంటే చాలా జరిగి ఉండాలి. బట్ అది జరిగింది అనేది అనవసరం జనాలకి. నేను అది చూపిద్దాం అనుకోండి. అయితే మీరు విలన్ కూడా హీరో చేసేస్తున్నారు. విలన్ ఎప్పుడు హీరో, నాకు తెలిసి హీరో కంటే విలన్ హీరో. ఎందుకంటే అయితే నెక్స్ట్ మూవీస్ ఓన్లీ విలన్ తో వస్తాయా మీకు, హీరో కాకుండా? విలన్ హీరో అయినప్పుడు హీరోగా వస్తాడు కదా. విలన్ కథన హీరో పెట్టి తీసుకుంటాడు. అంటే విలన్ వేరు హీరో వేరు సార్. మీరు నా సినిమాలో విలన్ వేరు హీరో లేదు కదా, కథలో అందరూ పాత్రధారులు అంతే. విలన్ వేరు హీరో వేరు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేరు. మరి మీరు ఓన్లీ హీరోగా చూపిస్తున్నారు కదా, కొంతమందిని హీరో అని, కొంతమంది హీరోయిన్ అని, విలన్ అని చూపిస్తున్నారు. ఒక క్యారెక్టర్ ని మనం ఎలివేట్ చేస్తాం, ఆ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అవుతుంది. అన్ని సినిమాలో అన్ని క్యారెక్టర్ ఎలివేట్ చేయలేం కదా. ఒక 100 క్యారెక్టర్ ఉంటే దాంట్లో ఒకే క్యారెక్టర్ ఎలివేట్ చేస్తాం, ఆ ఎలివేట్ చేసిన క్యారెక్టర్ హీరో. సరే సార్, ఏదో అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు. అంటే మీరు చెప్పేది అర్థం అవ్వాలి అంటే మినిమం డిగ్రీ ఉండాలి. డిగ్రీ కాదు, ఏదన్నా అర్థం. సార్ ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? తెలుగు ఇండస్ట్రీలో ఇష్టమైన హీరో ఎవరు? చాలా మంది ఉన్నారు. చాలా మందిలో టాప్ లో ఉంది ఎవరు? టాప్ 5 లో కొంతమంది ఉన్నారు. టాప్ 5 లో 1 లో ఎవరు ఉన్నారు చెప్పండి. టాప్ 5 లో 1 2 చెప్పను సార్. టాప్ 5 లో టాప్ 5 లో కొంతమంది ఉన్నారు. వీళ్ళందరికి మించి ఇంకొక ఆయన ఉన్నారు. ఒక ఆయనే మాకు కావాలి. సంపూర్ణేష్ సార్ మీరు తీసే సినిమాలేమో ఆర్జీవి స్టైల్లో ఉన్నాయి, మీకు ఇష్టమైన హీరో ఏమో సంపూర్ణేష్ బాబు అంటున్నారు. ఆయనేమో కంప్లీట్ గా కామెడీ, ఈయనేమో వేరే లెవెల్ లో తీసుకొస్తా. ఏ యాక్టర్ అయినా నా స్టైల్లో తీసుకొచ్చి సినిమా చేస్తా. ఓకే, అంటే మరి ఎలా ఇష్టపడతారు సార్? ఎలా నాకు అర్థం కావట్లేదు అసలు మీరు ఏం చెప్తున్నారు. జనాలకు నచ్చేలా తీస్తే అలానే ఇష్టపడతారు. సార్ మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? తమిళ్లో యాక్టర్ ఉన్నారు. తమిళ్లో? సార్ నేను తెలుగు అని చెప్పాను, తెలుగు ఇండస్ట్రీలో ఎవరు? తెలుగులో చాలా మంది ఉన్నారు, ఒకళ్ళు కాదు. చెప్పండి, ఐ వాంట్ టు నో ది ఆన్సర్. రమ్యకృష్ణ గారు, ఇది నా మాట. ఎందుకు సార్ రమ్యకృష్ణ గారు ఇష్టం? హెయిర్ స్టైల్ ఇష్టం. హెయిర్ స్టైల్ ఇష్టం. సార్ అర్జున్ రెడ్డి మూవీ మీరు డైరెక్ట్ చేస్తే ఏ హీరోతో తీస్తారు సార్? బాలకృష్ణ గారు. సార్ ఓకే, యానిమల్ మూవీ మీరు తీస్తే ఎవరు అంటే ఏ హీరోతో తీస్తారు? మోహన్ బాబు గారు. ఓకే, అందులో లక్ష్మి గారికి ఏ క్యారెక్టర్ ఇస్తారు సార్? ఇంకా రాయలేదు, రాస్తాను. ఇంకా తీయాల్సి వస్తే ఒక సపరేట్ ట్రాక్ పెట్టి రాస్తాను.